చియాలి లేదా సిరియాలి రెసిపీని ఈజీగా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఇడ్లీలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువసార్లు ఇడ్లీ తిని బోర్ కొట్టేసినప్పుడు ఇడ్లీలని వేస్ట్ చేయకుండా ఇలాగా చియాలిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇడ్లీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదా మన చిన్న ప్లేట్లో చిన్న చిన్నవి పెట్టుకున్న అవి కూడా వాడుకోవచ్చు అనమాట. దీనికి ఒక ప్యాన్ పెట్టుకుని వేడెగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పోపు సరిగా వేగే వరకు చూసుకోవాలి. పోపు వేగిన తర్వాత దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పోపు బాగుంటేనే రుచి బాగుంటుంది. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ మరీ బ్రౌన్గా అవ్వకుండా కొంచెం వేగిన తర్వాత దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. నేనైతే పసుపు చాలా కూరల్లో అయితే వేస్తూ ఉంటానండి. ఇలాగా కలర్ బాగుంటుంది, మంచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు అయితే వేయకూడదండి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత నానబెట్టినటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం అనేది దీనికి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఒకవేళ చింతపండు వేయకుండా మీరు నిమ్మకాయని కూడా వాడుకోవచ్చు. నిమ్మకాయ అయితే లాస్ట్లో పిండుకోవాల్సి ఉంటుంది. నీరంతా ఇంకిపోకుండా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ముక్కల్ని వేసుకోవాలి. ఇడ్లీలను ఇంకా చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చండి. అయితే మనం ఉల్లిపాయలు ఇవి వేసాం కదా, చింతపండు గుజ్జు అది వేసాము, ఉప్పు, ఇవన్నీ కూడా కారం, పచ్చిమిర్చి కారం ఇవన్నీ కూడా ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఇడ్లీని బోర్ కొడుతుంది అనుకోకుండా ఇడ్లీలు మిగిలినప్పుడు వాటితో ఇలా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఈ ఇడ్లీలతోనే కాకుండా పెసరపప్పుతో చేసినటువంటి ఇడ్లీలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఇంకా కూడా టేస్టీగా ఉంటుంది, మంచి పోషకాలు నిండి ఉంటుంది. అందువల్ల అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఇలా ఉంచేసుకుంటే కుక్ అవుతుంది. దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని దీనైతే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు వెరైటీగా ఇలాగా తయారు చేసుకుంటూ ఉండాలి. టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. అయితే పులుపు కూడా మరీ ఎక్కువ వేయకూడదు, సరిపడినంత వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.